హలో అందరికీ ఈరోజు వచ్చేసి మా పిల్లలకి ఇంట్లోనే నేను ప్రిపేర్ చేస్తున్నాను. అది కూడా బాదం చాక్లెట్ అండి. ఇలా చేయండి, చాలా టేస్టీగా ఉంటుంది. సో ఇప్పుడు వచ్చేసి బాదం పప్పులు కట్ చేసేసుకొని నేతితో వేయించుకొని పక్కన పెట్టేసుకోవాలి. ఇలాగా ఒక బౌల్ తీసుకొని ఇందులో స్టాండ్ పెట్టుకొని మనం కట్ చేసుకున్న చాక్లెట్స్ ఇవి కూడా ఇందులో పెట్టుకొని బాగా కరిగించుకోవాలి. ఈ లోపల మీకు ఇవి చూపిస్తున్నాను చూడండి. ఇవి ఉండాలి కంపల్సరీగా, ఇందులో వేసేసుకుంటాం అనమాట. ఇది బాగా మనకి కరిగిపోవాలి. ఇప్పుడు వేయించుకున్న బాదం పప్పులు ఇందులో వేసేసుకోవాలి. ఫస్ట్ ఇంట్లోనే ఇలాగా చాలా సింపుల్గా టేస్టీగా హెల్తీగా బాదం చాక్లెట్లు ఇలా తయారు చేసుకోండి. పిల్లలు కూడా ఇష్టపడతారు, పెద్దలు కూడా ఇష్టపడతారు. ఈ రెసిపీని మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. 5 నిమిషాల్లో బాదం చాక్లెట్లు పిల్లలకు సూపర్ ట్రీట్ అండి. ఈ చాక్లెట్ ఎలా చేశానో చివరి వరకు చూడండి. మనం కేవలం 3 పదార్థాలతోనేనండి చేస్తుంది. నెయ్యి, చాక్లెట్, బాదం పప్పు, ఇవి 3 కంపల్సరీగా ఉండాలి. ఇలాగా మనకి నెయ్యి కూడా యాడ్ చేసుకోవాలి చాక్లెట్లో. బాగా ఇలాగా తిక్కుగా రావాలి. ఇదంతా మనం వేసేసుకొని ఇప్పుడు ఫ్రిడ్జ్లో పెట్టేసుకోవాలండి. 3 రెడీ చేసేసుకున్నాను. నేను ఇంకా ఫ్రిడ్జ్లో నుంచి తీస్తున్నాను. చూడండి ఎంత చక్కగా వస్తుందో. అసలు బారండి ఇది, అసలు బయటకున్నట్టు వస్తుందండి. చూడండి ఎంత బాగుందో, చూడటానికి కూడా టేస్ట్ కూడా చాలా సూపర్ అండి. చక్కగా వచ్చింది. అస్సలు నేను ఎక్స్పెక్ట్ చేయలేదు, కానీ బాగా వచ్చింది. లోపల బాదం పప్పు కదా. ఇప్పుడు చిన్నవి కూడా చూద్దాము. అబ్బా ఎంత చక్కగా వస్తున్నాయో, ఎంత చక్కగా ఇంట్లోనే మనం ఇలా చేసుకొని పిల్లలకి చక్కగా పెట్టొచ్చండి. ఈ రెసిపీ మీకు నచ్చిందా? మీరు కూడా ఇంట్లో ట్రై చేస్తే కామెంట్లో డన్ అని చెప్పండి. ఇంకా ఏ రెసిపీ కావాలో కూడా కామెంట్ చేయండి. మీ ఒక్క కామెంటు నాకు చాలా ప్రోత్సాహం ఇస్తుంది. ఏంటి చాక్లెట్స్ ఇంత ఈజీయా? అసలు అందరూ ఇంట్లోనే తయారు చేసుకోవచ్చండి. ఇవి 3 ఉంటే చాలు, ఎంతో టేస్టీగా కమ్మగా తినొచ్చండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ అండి.